అందరికీ నమస్కారం. సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తాగి వాగడం, ఆ తర్వాత క్షమాపణలు కోరడం షరా మామూలు అయిపోయింది. ఇంతకుముందు డేవిడ్ వార్నర్ని, అంటే ఆస్ట్రేలియా క్రికెటర్ని ఏదో అన్నాడు, పిచ్చి ముండా కొడుకు అది అని స్టేజ్ మీద అన్నాడు. లక్ష్మీ పార్వతి గారిని అలాగే విమర్శించాడు. ఇప్పుడు కొత్తగా తమిళ మాజీ ముఖ్యమంత్రి, ప్రఖ్యాత సినీ నటుడు ఎంజీఆర్ గారిని ఇష్టారీతిన మాట్లాడి నోరు బారేసుకొని ఇప్పుడు మళ్ళీ నాలుగు ఖర్చుకొని క్షమాపణ చెప్తున్నాడు. నాకు తెలిసి ఈ రాజేంద్ర ప్రసాద్ అనే సదరు వ్యక్తి ఏ ఈవెంట్కి వచ్చినా, ఆడియో ఫంక్షన్కి వచ్చినా, ప్రీ రిలీజ్కి వచ్చినా, దేనికి వచ్చినా కానీ తాగి వస్తాడని చెప్పేది చాలామంది చెప్తూ ఉంటారు. వచ్చేది ఏమి పడితే అది మాట్లాడేది. అసలు మొన్న అతనికి ఏదో అవార్డు ఇచ్చారంటండి, కాంతారావు గారి అవార్డు. సరే, సంతోషం, తీసుకో. నువ్వు నటుడుగా నువ్వు ఏదైనా చేసింటే నువ్వు దానికి అర్హుడు అయితే తీసుకో. ఎవరికి అభ్యంతరం లేదు, ఎవరు కూడా కేర్ చేయరు. ఒకవేళ నీ అభిమానులు ఎవరైనా ఉంటే చప్పట్లు కొడతారు, అంతవరకే. ఇంకా అక్కడ కాంతారావు గారిని పొగుడుతూ, కాంతారావు గారిని పొగడొచ్చు, తప్పులేదు. మనం అందరం కూడా గర్వపడతాం కాంతారావు గారిని చూసి. కానీ కాంతారావు గారిని చూస్తే ఎంజీఆర్కి ఉచ్చబడేది, అది పడేది, ఇది పడేది. అసలు భయపడేవాడు ఎంజీఆర్, ఎవరితను జానపద చిత్రాల్లో ఇట్లా దుమ్ము దురుకుతున్నాడు అది ఇది అని చెప్పేసి ఒకసారి కాదు 2-3 సార్లు ఎంజీఆర్ గారికి ఉచ్చబడేది, ఉచ్చబోసుకునేవాడు అది ఇది అని చెప్పి మాట్లాడాడు. ఆ మాటలు తమిళ ప్రజలకు నచ్చలేదు. మొన్న విశాల్ గారు పెద్ద ట్వీట్ పెట్టారు. ఇకనైనా మీరు పద్ధతి మార్చుకోవాలండి రాజేంద్ర ప్రసాద్ గారు, ఎంజీఆర్ గారి గురించి మాట్లాడడం మంచిది కాదు, మీరు క్షమాపణ చెప్పండి. నిన్న నాజర్ గారు కూడా మాట్లాడారు, బల్లాల్ దేవుడు మన బాహుబలిలో. సో ఈరోజు వచ్చేసి తమిళంలో నేను ఎంజీఆర్ గారిని అనగలనా అని బొట్టు పెట్టుకొని వచ్చి ఈరోజు నేను అలా అనగలనా, ఇలా అనగలనా, నేను ఎంజీఆర్ని అంత వాడినా, నన్ను క్షమించండి, తప్పుగా అర్థం చేసుకున్నారు మీరు, అది ఇదని చెప్పి మాట్లాడు. తాగి వాగడం, క్షమాపణ చెప్పడం. ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ యాజ్ ఎ సినిమా యాక్టర్ ఏం వాగినా మనకేం అభ్యంతరం లేదండి. ఒకటి, పొలిటికల్గా నేను తెలుగుదేశం సపోర్టర్ని అని చెప్తాడు. ఇప్పుడు అధికారంలో ఉన్నాం కదా, మనల్ని ఎవరేం చేస్తారని విర్రవీగడం. రెండవది, అన్నిటికంటే ముఖ్యమైనదండి, ఇది మాత్రం నేను యాక్సెప్ట్ చేయలేను. ఏంటంటే పద్మశ్రీ అవార్డు పొందిన వ్యక్తి బాధ్యతతో మెలగాలి, బయట ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం అన్నది గుర్తెరిగి ప్రవర్తించాలండి. ఆ మాత్రం ప్రవర్తించని వాడికి, ఆ మాత్రం బాధ్యత గుర్తెరగని వాడికి పద్మశ్రీ అవార్డు పొందే అర్హత లేదు. ఎందుకంటే భారత అత్యున్నత పురస్కారాల్లో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అండ్ భారతరత్న, ఇవి 4 అత్యున్నత పురస్కారాలు. అందులో ఒక అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీ అవార్డు పొందిన వ్యక్తి ఎలా నడుచుకోవాలండి సమాజంలో? తాగి వచ్చి వాగడము, మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఉచ్చబడేది, ఉచ్చబోసుకునేవాడు అన్నము, విదేశీ క్రికెటర్ను పెట్టుకొని దొంగముండా కొడుకొని స్టేజ్ మీద వాగడము, ఇవన్నీ కూడా చాలా దరిద్రం అండి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కొందరు ఉన్నారు, ఇంకా ఎంత పేర్లు చెప్పకూడదు అనుకున్నా కానీ, ఆ శివాజీ, ఈ రాజేంద్ర ప్రసాద్, ఇంకో కూడా జబర్దస్త్ స్కిట్లు వేసుకుంటా రోజా గారిని కామెంట్ చేసిన వాడు, వీళ్ళంతా చీడపురుగులండి. వీళ్ళను పెద్ద మనుషులుగా ఎవరు కన్సిడర్ చేయకూడదు, అసలు వీళ్ళను మనుషులుగానే కన్సిడర్ చేయకూడదు, చీడపురుగులు. ఇటువంటి వాళ్ళను మనం పక్కన పెట్టకపోతే మన సమాజం బాగుపడదండి. పద్మశ్రీ పొందిన వ్యక్తి ఎలా ఉండాలండి? కొంచెం బాధ్యతతో మెలగాలనా లేదా? ఇంత చీప్గా బిహేవ్ చేస్తూ, ఇంత చిల్లరగా మాట్లాడితే అతనికి పద్మశ్రీ ఉంచాలనా, పీకాలనా అనేది కూడా ప్రభుత్వాలు ఒకసారి ఆలోచించుకోవాలి. రికమెండేషన్తోనే వచ్చింది, తెలుగుదేశం వచ్చిందని చెప్పేసి అతని పేరును సిఫార్సు చేశారు. తెలుగుదేశం వాళ్ళు చేస్తేనే అతనికి పద్మశ్రీ వచ్చింది, లేకపోతే అతనేం పద్మశ్రీకి అర్హుడు కాదు. ఓకే, నటనలో అర్హుడు ఉండొచ్చు, కానీ అతని ప్రవర్తనతో అతను ప్రతిరోజు దిగజారిపోతున్నాడు. అతనికి ఆ అర్హత లేదు. చంద్రబాబు నాయుడు ఇప్పించినాడు. ఎందుకు ఇప్పించినాడు ఏంది అనేది ఇంకా మనం అంత డెప్త్కి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు. సరే, నువ్వు నటుడుగా ఏదో నలుగురిని నవ్వించినావు, అంతవరకు నేను కాదన్ను. తీసుకున్న తర్వాత అయినా జాగ్రత్తగా మెలగాలి కదా. ఇంత దరిద్రంగానా అందరితో తెచ్చుకోవడమా? మా పరువు పోతుంది, తెలుగు వాళ్ళ పరువు పోతుంది నీ వల్ల. రాజేంద్ర ప్రసాద్ గుర్తుపెట్టుకో, అసహ్యం వేస్తుంది నేను చూస్తుంటే. ఎందుకు? కొంచెం బాధ్యత తెలుసుకొని ప్రవర్తించు. పద్మశ్రీ అవార్డు వచ్చింది నీకు, సిగ్గుండాలి కొంచెమైనా. ఏం మనిషివా నువ్వు?